ఎప్పుడైతే మనము ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో దాని ద్వారా మనకి కలిగేది ఏంటంటే దేవునితో సంబంధం కలుగుతుంది. మొదటిగా ప్రార్థన ద్వారా ఫలితాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే దినము కూడా మనము దేవుని సన్నిధిలో గడపగలిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవునితో సంబంధం పెరుగుతూ ఉంది. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఎవరికైనా మనం సహాయం చేయాలంటే మనకి ఎప్పుడు కనబడే వ్యక్తికి మనం చేయగలమా, లేక ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడే వచ్చేవాడిని చేయగలమా? చెప్పండి. ఎప్పుడు మనతో కలిసి సహవాసం చేసేవారికి మనం సహాయం చేయడానికి ఇష్టపడతాం. మనం మనుషులము ఈ విధంగా ఆలోచన చేస్తే, దేవుని విషయానికి వస్తే నీకు అవసరం వచ్చినప్పుడు వచ్చి, నీకు అవసరం లేనప్పుడు దేవుని సన్నిధిలో కనపడకుండా, దేవుని దగ్గర కనపడకుండా, దేవునితో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ ఉంటే ఏ విధముగా మనం కార్యాలు పొందుకోగలం? జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లారా. ప్రార్థన వల్ల మనం గొప్ప విజయాన్ని లేక గొప్ప శక్తిని ఎందుకు పొందుకోగలమంటే ప్రార్థన దేవునితో సంబంధాన్ని కలుపుతుంది. ప్రతి దినము కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలిగితే గనక దేవునితో సంబంధము, సహవాసము మనకి పెరుగుతుంది. గనక తప్పకుండా మనకు జీవితంలో కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు.